आनंदित होता है, పుట్టలేని కుమారుడేమో తల్లికి దుఃఖము పుట్టించును అని రాయబడి परंतु ఉంది. मूर्ख को पुत्र के कारण माता उदास रहती है। మనం ఇప్పుడు దాకా కూడా వింటున్న 8, 9 అధ్యాయాల్లోని జ్ఞానానుసారంగా अभी तक हमने सुन लिया 8 और 9 अध्याय में ज्ञान के बारे में। ఆ జ్ఞానానుసారమైన జ్ఞానం గురించే ఇక్కడ మాట్లాడుతుంది కూడా. जो ज्ञान है उसी के अनुसार वो ज्ञान हमसे बात करता है। ఇక్కడ ఏమంటున్నాడంటే ఎవరికైతే ఆ జ్ఞానం ఉంటుందో ఆ జ్ఞానం వలన తండ్రి సంతోషపడతాడని, జ్ఞానం లేని కారణం చేత తల్లి దుఃఖపడుతుందని చెప్తున్నాడు. जिसके पास परमेश्वर ज्ञान है वो माता पिता आनंदित हो जाता है, जिसके पास परमेश्वर ज्ञान नहीं है माता पिता दुखित हो जाता है। ఈ విషయాన్ని ఈ సామెతల గ్రంథంలో చాలా పర్యాయాలు సొలొమోను మహారాజు రాస్తున్నాడు. इस विषय के बारे में नीति वचन में सलोमन महाराज लिखते आया। 15వ అధ్యాయము 20 వచనంలో కూడా చూస్తే 15 अध्याय इसी में 15-20 में अगर देखेगा तो బుద్ధిగల కుమారుడు తండ్రిని సంతోషపరుస్తాడని, బుద్ధిహీనుడైతేనేమో తల్లిని తిరస్కరిస్తాడు అని రాయబడి ఉంది. बुद्धिमान पुत्र से पिता आनंदित होता है, परंतु मूर्ख अपनी माता को तुच्छ जानता है। అలాగే 17-21లో కూడా చూస్తాము. 17-21 में भी अगर हम देखेगा तो తెలివి లేని వాని తండ్రికి సంతోషం ఉండదట. जो मूर्ख के जन्म देता है वो उसके दुख को पिता है। అలాగే బుద్ధి లేని వాడేమో తల్లినికి వ్యసనం పుట్టించేవాడిగా और ఉంటాడట. मूढ़ के पिता को आनंदित नहीं होता। ఇంకా 19-11లో కూడా చూస్తే 19వ అధ్యాయము 13వ వచనంలో చూస్తే 19-13 में भी अगर हम देखेगा तो బుద్ధిహీనత కలిగిన కుమారుడు ఉన్నాడనుకో, అట్టి కుమారుడు వల్ల తండ్రికి చేటు అని అంటున్నాడు. मूर्ख पुत्र पिता के लिए विपत्ति ठहरता है। ఇక్కడ అంతా కూడా మరి తల్లిదండ్రులకి ఉండాల్సిన బిడ్డలు ఏ స్థితిలో ఉంటే తల్లిదండ్రులు సంతోషంగా ఉంటారు, ఏ స్థితిలో ఉంటే తల్లిదండ్రులు దుఃఖంగా ఉంటారు రాయబడి ఉంది. पुत्र जिस तरह से रहने से माता पिता आनंदित होता है, जिस तरह रहने से माता पिता दुख होता है, ये यहाँ लिखा है। అది ఈ లోకంలో ఉన్న అందరూ కూడా మరి తల్లిదండ్రులు సంతోషపరిచే ప్రయత్నాలు చేస్తారు. इस संसार में सब लोग माता पिता को खुश करने वाले यत्न तो करते हैं। అలాంటి లేని పక్షాన తల్లిదండ్రులు బాధపడటం కూడా మనం చూస్తూనే ఉంటాం. अगर ऐसा नहीं तो माता पिता बहुत दुखित हो जाते हैं। కానీ ఇక్కడ ఇప్పటి వరకు 8, 9 అధ్యాయంలో మాట్లాడిన జ్ఞానం ప్రకారంగా अभी तक 8 और 9 अध्याय में जो ज्ञान के बारे में बताया, ఆ యొక్క దేవుని జ్ఞానాన్ని గనక మనం పొందుకుని ఉంటే अगर परमेश्वर ज्ञान को हम पाएगा तो మన తండ్రి అయిన దేవుడు సంతోషిస్తాడు. हमारे पिता परमेश्वर बहुत खुश हो जाएंगे। ఇప్పుడు తండ్రి అయిన దేవుడు సంతోషించాడా లేదా కుమారుని బట్టి? अगर पुत्र के बारे में और पिता खुश हुआ नहीं हुआ, మనం మత్తయి సువార్త 3వ అధ్యాయము 17వ వచనము, అలాగే మత్తయి సువార్త 17వ అధ్యాయం 5వ వచనంలో చూసాం కదా. अगर हम मत्ती सुसमाचार 3:17 वो मत्ती सुसमाचार 17:5 में भी हमने देखा है, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని చెప్పాడు కదా. ये मेरा प्रिय पुत्र है, इससे मैं बहुत आनंदित हूँ। తో నేను చాలా ఆనందిస్తున్నానన్న మాట మనం యేసుక్రీస్తు విషయంలో తండ్రి అయిన దేవుడు మాట్లాడటం విన్నాం. पिता पुत्र के बारे में यानी कि यीशु की मसीह के बारे में, इससे मैं बहुत प्रसन्न हूँ। ఇప్పుడు మనం కూడా ఆ తండ్రి అయిన దేవునికి కుమారులమే కదా. हम भी उस परम पिता को हम भी पुत्र है। ఎందుకని? क्यों? యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో ఏం రాయబడి ఉంది? यूहन्ना सुसमाचार 1 अध्याय 12 वचन में क्या लिखा है? ఎందరైతే ఆయనను అంగీకరించారో వాళ్ళందరూ కూడా దేవుని కుమారులుగా అవటానికి అధికారం అనుగ్రహించబడింది. जितनों ने उसको ग्रहण किया है उन सबको परमेश्वर का पुत्र कहलाएंगे करके लिखा है। అంటే యేసుక్రీస్తును మనం విశ్వసించిన మనందరం కూడా, అంగీకరించిన మనందరం కూడా यीशु मसीह को जो स्वीकार किया हम सब, మనం ఎవరిమి? हम कौन है? దేవుని కుమారులుగా అంగీకరించబడ్డాం. परमेश्वर का पुत्र के रूप में स्वीकार किया गया। కాబట్టి ఇప్పుడు మనకు కావలసిన ఏ జ్ఞానం గురించి వాక్యం మాట్లాడుతుంది? अगर हमको कौन सा ज्ञान चाहिए करके वचन बात करता है, పరిశుద్ధత అనే జ్ఞానం. पवित्रता के ज्ञान। నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు 8, 9 అధ్యాయాల ద్వారా చాలా అద్భుతంగా మనతో మాట్లాడాడు. 8 और 9 अध्याय के द्वारा ज्ञान के बारे में अद्भुत रीति से बातचीत किया। కాబట్టి మన తండ్రి దేవుని సంతోషపరచాలంటే కుమారుడైన యేసుక్రీస్తు ఎలా ప్రవర్తించాడో అలా ప్రవర్తించాల. प्रभु यीशु मसीह का प्रवर्तन कैसा है वैसा ही हम भी
हमारा प्रवर्तन भी ऐसा हो जाए तो చాలా. हमारे पिता परमेश्वर बहुत अच्छे आनंदित हो जाएंगे। కాబట్టి మనం ఆయన మాట వినాలి, ఆయనలా నడవాలి. उनकी जैसा चलना है, उनकी बातें है सुनना है। కాబట్టి అంటున్నాడు, ఒకవేళ అలాంటి కుమారులుగా మనం లేకపోతే మనం తండ్రిని దుఃఖపెట్టే వారిగా ఉంటాం. ऐसे पुत्र की जैसा अगर हम नहीं तो हम पिता परमेश्वर को दुख देने वाले बन जाते हैं। అందుకే కదా అంటున్నాడు 17:21లో ఆయనకి సంతోషం ఉండదంట బుద్ధిహీనులైన బిడ్డలను బట్టి. इसलिए जो बुद्धिहीन के पुत्र के द्वारा उसको खुशी नहीं होता है, ये नीति वचन 17:21 में लिखा है। చూడండి, మరి ఇజ్రాయేలుని నా జనాంగము అన్న దేవుడు इज़राइलों को मेरे प्रजा करके परमेश्वर ने कहा, తో వాళ్ళ విషయంలో ఎంతగా దుఃఖపడ్డాడు. उनके विषय में कितना दुखित हो गया। ఎందుకు ఆయన మాట వింటలేదు మందగట్లేదు. ఎందుకంటే ఆయన మాట వింటలేదు కాబట్టి. क्योंकि वो हमारे बात नहीं सुनता है, ఎందుకంటే ఆయన మన మాట వింటలేదు वो కాబట్టి. हमारे बात नहीं सुनता है। కాబట్టి మనం ఆయన మాట కనుక వినగలిగితే अगर उनकी बात अगर हम सुनेगा तो ఆయన మన విషయమై సంతోషిస్తాడు. वो हमारे विषय में बहुत खुश हो जाएंगे। కాబట్టి इसलिए మన తండ్రి దేవుని మాట ఆలకించాలి అంటే पिता परमेश्वर की बातों को सुनने के लिए ఎంతగా ఆలకించాలా? इतना सुनना चाहिए। కుమారుని విషయంలో ఏమి రాయబడి ఉంది? पुत्र के बारे में क्या लिखा है? సిలువ మరణము పొందినంతగా యేసుక్రీస్తు ప్రభువు వారు విధేయత जो చూపించాడు. क्रूस की मृत्यु को सह लिया करके इतना प्यार किया। సిలువ మరణము పొందినంతగా విధేయత చూపించాడు యేసుక్రీస్తు इतना ప్రభువు. विधेयता दिखाया, क्रूस में मृत्यु तक पहुंच गया। మనం కూడా తండ్రి అయిన దేవునికి విధేయత చూపాలి అంటే हम पिता परमेश्वर को हम भी झुक के रहना है तो మనం ఎట్టి పరిస్థితులైనా కానీ వెనకంజ వేయకుండా దేవునికి లోబడి ఉండాలి. किसी भी हालत में हम पीछे मुड़ के नहीं देखना है और पिता को जो अधीन बनना है। అలా కాకుండా ఉండడానికి జీవితంలో మనకు చాలా రకమైన సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. हमारे जीवन में कई समस्या होता है परमेश्वर को अधीन ना होने के लिए। అయినప్పటికీ फिर भी మనం కనుగొన్న జ్ఞానం మనకి జీవాన్ని ప్రసాదిస్తుందని మనం ఎరిగాం. हमने जो पहचाना है ज्ञान को हमको जीवन प्रदान करता है करके जानता है। అలాగే నిత్య జీవమును అనుగ్రహిస్తుందని కూడా తెలుసుకున్నాం. वो हमेशा की जिंदगी देता है। అలాగే ఈ లోకపరంలో మన అవసరతలు తీరుస్తుందని కూడా తెలుసుకున్నాం. इस संसार में हमारी जरूरतों को भी पूरा करता है। కాబట్టి మనం ఎంచుకున్న ఈ జ్ఞానము నిజంగా మనకు ఆశీర్వాదదాయకమైనది. अगर हमने जो ज्ञान को हम प्राप्त किया है ये आशीर्वाद के दायक है। కాబట్టి మనం ఈ జ్ఞానాన్ని కలిగిన వారిగా తండ్రి అయిన దేవుని సంతోషపరచాలి ఎట్టి పరిస్థితుల్లోనైనా. पिता परमेश्वर को खुश रहना है जो हमारे इस ज्ञान के द्वारा। కాబట్టి వాక్యానికి లోబడి పరిశుద్ధతను కొనసాగించటమే దేవుని చిత్తానికి లోబడటం. वचन को अधीन होकर के प्रभु परमेश्वर के उसमें आगे बढ़ना है। అందుకే తర్వాత రెండో లైన్ లో అంటున్నాడు, और दूसरी इसमें 10 में है ना, మొదటి వచనం రెండో లైన్ లో అంటున్నాడు, पहला अध्याय 10వ అధ్యాయం మొదటి 10वीं వచనం, अध्याय पहले 10वीं अध्याय पहले वचन नीचे लिखा है, బుద్ధేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించును. परंतु मूर्ख पुत्र के कारण माता उदास रहती है। అయితే మనం అంగీకరించిన యేసుక్రీస్తుని అంగీకరించిన దాన్ని బట్టేమో దేవునికి కుమారులు అయ్యాము. अगर यीशु मसीह को हम स्वीकार करने से हम पिता परमेश्वर का पुत्र बन गया, కాబట్టి ఆయన మనకి తండ్రి అయిన దేవుడయ్యాడు. वो पिता परमेश्वर है हमको। అయితే మరి ఇక్కడ తల్లి అనే మాటల గురించి తెలియపరుస్తున్నాడు. अगर माता के बारे में बताता है సో ఇక్కడ ఎవరు మనకి తల్లి ఈ లోకంలో? इस संसार में माता कौन है? ఏమన్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారు? यीशु मसीह ने क्या बोला? ఆయన సమూహములో ఒక ఇంట్లో కూర్చుని ఉన్నప్పుడు बहुत भीड़ की भीड़ है तो ये घर में बैठा था यीशु मसीह। ఆయన తల్లి వాళ్ళ చెల్లెలు మరి లేక సహోదరులు కలవటానికి వచ్చినప్పుడు भाई बहने माता वो सब लोग उनसे मिलने के लिए आया। జనం అన్నారు, నీ కోసం మీ తల్లి మీ సహోదరి ఎదురు చూస్తున్నారని చెప్పారు. वहाँ चारों तरफ के लोग बोला आपके माता पिता भाई बहन लोग आपके लिए इंतजार कर रहे करके बोला। అప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమన్నారు? तब यीशु मसीह ने क्या बोला? ఎవరు నా చెల్లి, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు? कौन मेरा माँ, कौन मेरा भाई, कौन मेरा बहन? ఇదిగో నా ఎదుటి కూర్చుని దేవుని చిత్తాన్ని జరిగించడానికి ఇదిగో వింటున్న వీరే నా సహోదరులు నా సహోదరులు అని అన్నాడు. मेरे चारों तरफ लोग वचन सुन रहे थे, यही मेरा माता पिता मेरा भाई बहन। కాబట్టి అంటే దేవుని చిత్తానికి లోబరిచే విధంగా కూడుకున్న ఆ సమూహాన్ని గురించి अगर परमेश्वर की इच्छा को पूरा करने के लिए जो भीड़ के भीड़ चारों तरफ है, అది దేవుని అదే నా తల్లి అని యేసుక్రీస్తు ప్రభుల వారు సంబోధిస్తున్నాడు. बहुत अच्छी एक वेद की बात है, वही मेरा माता है।
అనగా సంఘము మనకి తల్లితో పోల్చబడుతుంది. कलीसिया हमारी माता है, ఎందుకంటే మనల్ని లాలించి हमें बहुत लाड़ लाचे। మనల్ని ఎలాగో సరిచేయాలో అలా సరిచేసి कलीसिया हमको ठीक करता है, जैसा ठीक होना ऐसा ठीक करता है। ఆ తండ్రి యొక్క క్రోధానికి గురి కాకుండా చేస్తుంది ఈ సంఘం. पिता की प्रकोप को आधीन ना होने के लिए कलीसिया हमको ठीक करता है। ఎలాగా మన కుటుంబాల్లో కూడా జరుగుతూ ఉంటాయి. हमारे परिवार में भी होता है कई बार। తల్లి ఏం చెప్తుంది పిల్లలతో? माता क्या कहता है, మీ నాన్నకు చెప్పానంటే గనక నీ తోట తీస్తాడు, आपके पापा को बताएगा तो वो आपको मारेगा। కాబట్టి ఇదిగో నేను చెప్పిన మాటని నీ బుద్ధి మార్చుకో. अगर जो बात मैं कहता हूँ तो अपने बुद्धि को बदलो। ఆయనకు తెలిసిందంటే నిన్ను ఏం చేస్తాడో తెలియదు. अगर पापा को पता चलता आपको बहुत मारेगा। ఎందుకు ఆ భయం చెప్తుంది? क्यों ऐसे डराता है? ఎందుకంటే క్యూ? తండ్రి క్రోధానికి గురి కాకుండా బిడ్డ సరి చేసుకుంటే ఇప్పుడే మంచిది అని ఆలోచన చేస్తుంది తల్లి. पिता का गुस्सा इस बेटा के ऊपर ना होने के लिए माता उसको ठीक करता है। అందుకే ఇక్కడ సంఘం కూడా ఒక తల్లిలాగా మనల్ని ఆదరిస్తూ कलीसिया भी एक माता की तरह हमको एक अच्छे आदरणीय बात करता है। ఎందుకు దైవాసులు ఎప్పుడు మన మార్పు గురించి మనలోని మరి మారు మనసు గురించి ఎప్పుడు హెచ్చరిస్తూ ఉంటాడు చెప్పండి. हमेशा परमेश्वर का दास हमारे अंदर परिवर्तन के लिए, मन फिराव के लिए हमको सावधान करता रहता है। అనేక సార్లు కొంచెం గద్దించినట్టు కూడా మాట్లాడతారు. ఎందుకు कई बार చెప్పండి? हम डांट के द्वारा भी बात करता है। ఎందుకు? क्यों? ఇప్పుడు నువ్వు సరి చేసుకోకపోతే अब आप ठीक नहीं करेगा तो ఇదిగో రేపు తండ్రి కోపానికి నువ్వు గురి కావాల్సి వస్తది. कल परमे माता पिता का गुस्सा का प्रकोप को आप सामना करना पड़ेगा। ఏంటి తండ్రి కోపం ఏంటి? क्या है पिता का गुस्सा? పాపానికి విరుద్ధంగా దేవుడు ఎప్పుడు కోపగించుకుంటూ ఉంటాడు తండ్రి అయిన దేవుడు. पाप के विरुद्ध हमेशा पिता परमेश्वर गुस्सा करता है। అయితే ఆ పాపాన్ని తీసివేయడానికి యేసుక్రీస్తు ప్రభుని ఈ లోకానికి పంపించారు. अगर पिता इसलिए पुत्र को भेजा है यीशु मसीह को पाप को निकालने के लिए। అయితే మనం స్వీకరించి కూడా సరి చేసుకోవట్లేదు అనుకోండి, अगर यीशु मसीह को स्वीकार करने के बाद भी हमने अपने परिवर्तन को ठीक नहीं करेगा तो మరి తండ్రి దేవునికి కోపం రాదా? अगर पिता परमेश्वर को गुस्सा नहीं आएगा। సరే ఇక్కడ మనం ఒకవేళ తప్పించుకున్నా यहाँ हम बच जाएंगे, రేపు న్యాయ విమర్శలో ఆయన ఎదుట నిలబడాల్సి వస్తది. कल का न्याय का विमर्श में हम खड़ा होना पड़ेगा। అప్పుడు తీసుకెళ్లి ఎక్కడేస్తాడు? तब जाके कहाँ रखेंगे? నరకంలో పడవేస్తాడు. नरक में डाल देगा। కాబట్టి ఆ తండ్రి అయిన ఆ క్రోధానికి గురి కాకూడదని సంఘం ప్రతినిత్యం మనల్ని హెచ్చరిక చేస్తుంది. कलीसिया में पासवान हमेशा हमको सावधान करता है और पिता परमेश्वर का क्रोध को नीचे ना होने के लिए। కాబట్టి ఇక్కడ అంటున్నాడు, ఇక్కడ బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖం పుట్టించును. जो मूर्ख है वो माता पिता का दुख पहुंचाता है। ఎందుకంటే చెప్పిన మాట వినడు కాబట్టి. क्यों? जो बोलता कहता है वो नहीं सुनता है। అవి ఇంట్లో కూడా చూడండి, घर में भी देखो, పిల్లల మాట వింటలేదు. बच्चे बात नहीं मानते। తండ్రికి తెలిసిందైతేనేమో కోపగించుకుంటాడు. अगर पिता को पता चलेगा तो गुस्सा करेगा। తల్లి ఎంతో కొంత వాళ్ళని ఎక్కువగా ప్రేమించో లేదా సరి చేయాలని మనసుతోనో కొంత కోపాన్ని అణుచుకుంటుంది. अगर माता क्या करता है बच्चों को थोड़ा ठीक करने के लिए थोड़ा अपना गुस्सा को कंट्रोल करता है। కాబట్టి పొరపాట్లన్నీ తీసుకెళ్లి తండ్రికి చెప్పలేదు. अगर जितने बच्चों का गलती सारा लेकर के अब पति को नहीं बता सकती। ఎందుకని? क्यों? కోపగించుకుని ఎక్కడ కొడతాడు అని. अगर वो पति बच्चों के ऊपर गुस्सा करके मारेगा कर, అలా అని చెప్పి సరి చేయలేకపోతున్నా, నేనుగా సరి చేయలేకపోతున్నానని ఒక వేదన. अगर मैं बच्चों को खुद ठीक नहीं कर पा रहा हूं करके अंदर का थोड़ा सा मानसिक तनाव। అలాగే దైవదాసులు కూడా ప్రసవ వేదన పడతా ఉంటారు. ऐसा भी कलीसिया का पासवान भी विश्वासियों के प्रति बहुत ही प्रसव वेदना का जैसा होता है। ప్రసవ పీడ. हाँ, प्रसव पीड़ा के जैसा होता है। అందుకే వాక్యంలో కూడా రాయబడి ఉంది, वचन में भी लिखा है మామూలుగా లోక సంబంధమైన శరీరానుసరమైన బిడ్డలను కనాలంటే ఒకనాటి ప్రసవ వేదన చాలట. हमारे संतान को अगर पैदा करने के लिए बस एक दिन का प्रसव पीड़ा है। కానీ ఆత్మలో కుమారులు కుమార్తెల్ని బిడ్డలను కనాలి అంటే మరి జీవితం అంతా కూడా ప్రసవ వేదనే అంటున్నాడు. अगर आत्मा में कुछ लोगों को बदलावट लाने के लिए पूरी जिंदगी प्रसव वेदना प्रसव पीड़ा होना पड़ेगा। అందుకే అంటున్నాడు, అంత కష్టపడి మరి ఆ దేవునిలో బిడ్డలను కంటే इतना तकलीफ होकर के दुख होकर के प्रभु में बच्चों को नया जन्म दे देगा तो వాళ్ళు సరి అయిన బుద్ధిమంతులుగా కాకుండా జ్ఞానవంతులుగా కాకుండా బుద్ధిహీనులుగా ఉండారు అనుకోండి, अगर वो लोग ठीक से ज्ञान से नहीं चलता है, ठीक से प्रवर्तन नहीं चलता, वो बुद्धिहीन लोग है। తో నిజంగా ఆ తల్లి ఎంతగా కుమిలిపోతుంది, ఆ దైవదాసుడు ఎంతగా కుమిలిపోతాడు. सचमुच वो परमेश्वर का दास
कितना उदास हो जाता है, कितना मानसिक तनाव में हो जाता है। అందుకే ఇక్కడ ఈ మాట మనం ఆత్మీయ విషయంలో ఆలోచించేయాలి. 10వ అధ్యాయంలోని మొదటి వచనము, ये 10वीं अध्याय 1 वचन में हम इसी बात को ध्यान करना है। జ్ఞానమగల కుమారుడు తండ్రిని సంతోషపరచును, बुद्धिमान पुत्र से पिता आनंदित होता है, బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖం పుట్టించును. मूर्ख पुत्र के कारण माता उदास रहती है। ఇక్కడ చూడండి సామెతల గ్రంథం 23వ అధ్యాయము अगर नीति वचन 23 अध्याय में देखो, 22 నుండి 25 వరకు చూస్తే, 22 से लेकर 25 तक देखेगा तो నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశము అంగీకరించుము, నీ తల్లి ముదిమి యందు ఆమెను నిర్లక్ష్యము చేయకుము, సత్యమును అమ్మివేయక దాని కొని ఉంచుకొనుము, జ్ఞానమును ఉపదేశమును వివేకమును కొని ఉంచుకొనుము, నీతిమంతుని తండ్రికి అధిక సంతోషము కలుగును, జ్ఞానము గల వానిని కనినవాడు వాని వలన ఆనందమునందును, నీ తల్లిదండ్రులను నీవు సంతోష పెట్టవలెను, నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలెను. अपने जन्माने वाले पिता की सुनना, और जब तेरी माता बूढ़ी हो जाए तब भी उसे तुच्छ ना जानना, सच्चाई को मोल लेना, बेचना नहीं, और बुद्धि और शिक्षा और समझ के भी मोल लेना। धर्मी का पिता बहुत मगन होता है, और बुद्धिमान का जन्माने वाला उसके कारण आनंदित होता है। तेरे कारण तेरे माता पिता आनंदित और तेरे जननी मगन हो। చూడండి ఎంత చక్కని మాటలు तो రాయబడి कितने ఉన్నాయో. अच्छी बात लिखा है। ఇక్కడ ఒకవేళ శరీరపరమైన తల్లిదండ్రులుగా కూడా ఆలోచన చేసుకున్నా తప్పు కాదు, शारीरिक माता पिता के रूप में अगर हम सोचेगा तो कोई बात नहीं, అది తప్పు కూడా కాదు. वो तो गलत नहीं है। ఎందుకంటే क्यों? పరిశుద్ధుడైన దేవుని సత్య జ్ఞానముతో నడిచే ప్రతి మనిషి కూడా अगर परम पिता के इस विश्वास में अच्छा ज्ञान से चलने वाले ఈ లోకంలో తల్లిదండ్రులు కూడా మంచిగానే చూసుకుంటారు. इस संसार में माता पिता को भी ठीक ठीक देखता है, ఎందుకంటే దేవుడే స్వయంగా చెప్తున్నాడు, और प्रभु कहता है ఏమని నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుమని. माता पिता को सम्मान करो। అయితే దేవుని జ్ఞానం గనక మన దగ్గర ఉంటే, अगर परमेश्वर का ज्ञान हमारे पास है తో ఏ ఒక రిస్తా అంటే ఏ ఒక సంబంధాన్ని ఎలా నెరవేర్చాలో కూడా దేవుడే జ్ఞానం ఇస్తాడు. कैसे रिश्ता को आगे बढ़ाना है परमेश्वर ही ज्ञान देगा। అంటే తల్లితో ఎలా ప్రవర్తించాలి, చెల్లితో ఎలా ప్రవర్తించాలి, తండ్రితో ఎలా ప్రవర్తించాలి, అన్నదమ్ములతో లోకస్తులతో ఎలా ప్రవర్తించాలి, సమస్త జ్ఞానం దేవుడిస్తాడు. माता के साथ, बहन के साथ, भाई बहन के साथ, पत्नी के साथ कैसे व्यवहार करना है वो ज्ञान प्रभु हमको देता है। ఎందుకంటే అసలు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానానికి మూలం అని ఉంది కదా. परमेश्वर का भय और भक्ति करना है ज्ञान का मूल कारण। అంటే దేవుని జ్ఞానం ఉన్నందువల్ల ఈ లోకంలో వెర్రోళ్ళు అయిపోరు. अगर परमेश्वर ज्ञान अगर हमारे पास है हम मूर्ख नहीं बनेंगे संसार में। ఈ లోక విషయంలో కూడా చాలా తెలివిగా, అన్ని విషయాలు చాలా బుద్ధిమంతులుగా ఉంటారు. कई विषयों में बहुत बुद्धिमान बन जाते हैं। అన్ని విషయాల్లో ఎక్కడ ఎలా ఏం చేయాలో దాన్ని సమస్త జ్ఞానం దేవుడు నేర్పుతాడు. जहाँ जहाँ कहाँ कुछ करना है वहां भी बहुत अच्छे ज्ञान और प्राप्त करना है। అందుకే కదా పత్రికల్లో రాయబడి ఉంది, इसलिए पत्रिका में लिखा है బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు అన్ని యేసుక్రీస్తులో గుప్తమై ఉన్నాయంట. बुद्धि और ज्ञान सब कुछ यीशु मसीह में ही है। కాబట్టి మనం ఈ లోకంలో మన బాంధవ్యాల పట్ల కర్తవ్యాన్ని నెరవేర్చాలన్నా దేవుడి జ్ఞానం కావాలా. इस संसार में हमारे परिवार के साथ अच्छी व्यवहार करने के लिए परमेश्वर ज्ञान होना चाहिए। అలాగే దేవునితో సంబంధాన్ని కలిగి ఉండాలంటే కూడా ఖచ్చితంగా దేవుని జ్ఞానం కావాలి. अगर परमेश्वर के साथ आत्मिक रिश्ता जोड़ने के लिए भी आत्मिक ज्ञान होना चाहिए। అందుకే ఈ లోకంలో దేవుడు లేని వారికి వాళ్ళ కుటుంబాల్లో సంబంధాల మధ్య కూడా చాలా వ్యత్యాసాలు వస్తూ ఉంటాయి. जिसके हृदय में जीवन में परमेश्वर का पुत्र यीशु मसीह नहीं है, वचन नहीं है, उनका जीवन में भी कुछ दरार पड़ जाता है। ఇప్పుడు ఒక సహోదరి మరి కొత్త ఆవిడ నాకు ఫోన్ చేశారు. अभी एक बहन है, एक नया है, हम सिस्टर से फोन में बातचीत किया। ఆమె అంటుంది, वो कहती है పెళ్ళయి ఎన్ని సంవత్సరాలు అయిపోతుంది, शादी होकर बहुत साल हो गया, పిల్లలు కూడా కలిగారు, बच्चा भी पैदा हो गया, అయినా కానీ అన్ని విషయంలో నా భర్త తల్లిదండ్రులకే ప్రాధాన్యం ఇస్తున్నాడు, నాకు నా బిడ్డకి ఇవ్వటం లేదు. वो माता पिता को भी ज्यादा महत्व देता है, मेरा बच्चों को कभी महत्व नहीं देता है। నేను చాలా విసిగిపోయాను. मैं बहुत तंग आ चुका हूँ। అది దేవుని చిత్తమా? ये परमेश्वर की इच्छा है। పూర్తి మరి ఆలోచన పూర్తి వాళ్ళ గురించి ఆలోచన చేయాలనేది దేవుని చిత్తమా? बच्चों को पत्नी को छोड़ के, बच्चों को छोड़ के माँ बाप को ही ज्यादा महत्व देना यह परमेश्वर की इच्छा है।
అలా అయితే అసలు ఈ లోకం ఇంత దాకా వచ్చేది కాదే. अगर ऐसा है तो ये संसार इतना तक नहीं आता। వాళ్ళకి యేసుక్రీస్తు అంటే తెలియదు. उनको यीशु मसीह के बारे में नहीं पता। అందుకే అలాంటి కుటుంబకులు కూడా యేసుక్రీస్తు నమ్ముకున్నట్లయితే अगर ऐसे परिवार भी यीशु मसीह को विश्वास करेगा तो ఆ భార్య భర్తల సంబంధం కూడా మరి వాళ్ళ మధ్య సంబంధం కూడా ప్రేమానురాగాలతో ఉంటాయి. पति पत्नी के बीच में रिश्ता भी बहुत अच्छा होता है। అలాగే ఎన్ని కుటుంబాలు లేవు చెప్పండి. ऐसा कितना परिवार नहीं है बताओ। అందుకే మనము కాబట్టి అంటున్నాడు దేవుడిచ్చే ఆ సత్యాన్ని, ఆ జ్ఞానాన్ని, ఆ ఉపదేశాన్ని వివేకంగా హృదయంలో ఉంచుకో అంటున్నాడు. हमारे हृदय में रखो ज्ञान और विवेक बुद्धि समझ रखो। కాబట్టి అలా నువ్వు జ్ఞానం కలిగి ఉంటే अगर ऐसा आपके पास परमेश्वर का ज्ञान है ఈ లోకములో నీతో ఉన్న నీ తల్లిదండ్రులు, నీ సంబంధికులు సంతోషిస్తారు. इस संसार में आपके साथ जो भी है तो आपके सगा संबंधी वो भी खुश हो जाएंगे। అందరికంటే ముఖ్యంగా నువ్వు తండ్రి చిత్తాన్ని నెరవేర్చేవాడివి కాబట్టి తండ్రి దేవుడు నీ విషయంలో సంతోషిస్తాడు. पिता परमेश्वर भी आपके जीवन के द्वारा बहुत खुश हो जाएंगे। కాబట్టి ఏమంటున్నాడంటే इसलिए कहता है 27వ అధ్యాయం సామెతల గ్రంథం 11వ వచనంలో చూస్తే नीति वचन 27:11 में लिखा है, ఇక్కడ కూడా చెప్తున్నాడు, यहाँ भी कहता है నా కుమారుడా జ్ఞానమును సంపాదించి నా హృదయమును సంతోషపరచుము, అప్పుడు నన్ను నిందించు వారితో నేను ధైర్యంగా మాట్లాడుదును. हे मेरे पुत्र बुद्धिमान होकर मेरा मन आनंदित कर, तब मैं अपने निंदा करने वालों को उत्तर दे सकूंगा। ఇక్కడ ఏమంటున్నాడంటే కాబట్టి నా కుమారుడా జ్ఞానాన్ని సంపాదించుకో. इसलिए तू ज्ञान को प्राप्त करो। జ్ఞానమును సంపాదించుకున్నట్లయితే నువ్వు అన్ని విషయాల్లో మంచివాడిగా ఎంచబడతావు. अगर ज्ञान को तू प्राप्त करेगा तो कई विषयों में तू अच्छा बन जाएंगे। ఇప్పుడు దేవుని సంతోషపరచాలంటే మనం ఏం చేయాలా? अगर हम पिता परमेश्वर को खुश करने के लिए हम क्या करना चाहिए? ఈ లోక జ్ఞానం సంపాదించుకుని మంచి మంచి పోస్టులు సంపాదించుకుని మంచి మంచి ఉద్యోగాలు సంపాదిస్తే దేవుడు సంతోషించడు. अगर हम अच्छे अच्छे नौकरी पाएंगे, अच्छे अच्छे प्रमोशन पाएंगे तो अच्छे अच्छे जीवन जिएगा तो परमेश्वर खुश नहीं रहेंगे। ఏ జ్ఞానం గురించి మాట్లాడుతున్నాడు అనేది ఎప్పుడు మన మైండ్ లో ఉండాలా. हमेशा कौन सा ज्ञान के बारे में बात करता है ये हमारे दिमाग में होना चाहिए। అది సామెతల గ్రంథం 8-9 అధ్యాయాలు చాలా స్పష్టంగా రాయబడి ఉంది. अगर नीति वचन 8 और 9 अध्याय में बहुत अच्छे स्पष्ट रूप में लिखा है, అది మీకు అర్థమై ఉండాలా. वो आपको समझ में आना है। ఏమని? क्या है? జ్ఞానం అనగా దేవుని యందల భయభక్తులతో కూడిన పరిశుద్ధత. अगर ज्ञान है परमेश्वर का भय और भक्ति होने वाला पवित्रता है। కాబట్టి జ్ఞానాన్ని ప్రేమించిన వాడు సంతోషపరుస్తాడు తండ్రిని. इसलिए जिसके पास ज्ञान है परमेश्वर का वो माता पिता को बहुत खुश करता है। జ్ఞానాన్ని ప్రేమించేవాడు తండ్రిని సంతోషపరుస్తాడు. अगर वो ज्ञान को प्यार करता है तो पिता को खुश करता है। అందుకే కదా 8వ అధ్యాయం 17లో కూడా చెప్పాడు సామెతల్లో, इसलिए नीति वचन 8 और 17 में भी कहा था, నన్ను ప్రేమిస్తే నేను మిమ్మల్ని ప్రేమిస్తాను అంటున్నాడు జ్ఞానం. तू ज्ञान कहता है तू मुझे प्यार करो मैं आपको प्यार करूंगा। జ్ఞానం అంటే పరిశుద్ధత, పరిశుద్ధ అంటే దేవుడు ఒక్కడే పరిశుద్ధుడు. ज्ञान का मतलब है पवित्रता, पवित्रता का मतलब है परमेश्वर अकेला है। అయితే ఆయనతో సమానులుగా మనం అవ్వాలని దేవుని ఉద్దేశం, ఆశ. परमेश्वर के बराबर में हमको रहना करके परमेश्वर का इच्छा है। కాబట్టి ఆయన సంతోషించాలి అంటే మనం దేవుని జ్ఞానముతో పరిశుద్ధతో నింపబడాలి. अगर पिता को हम खुश करने के लिए परमेश्वर ज्ञान से भरा होना चाहिए। ఇక్కడ 10వ అధ్యాయము సామెతల గ్రంథం 2వ వచనంలో చూస్తే, अगर नीति वचन 10:2 में अगर लिखा है, భక్తిహీనుల ధనము వారికి లాభకరము కాదు, నీతి మరణం నుండి రక్షించును అని రాయబడి ఉంది. दुष्टों के रखे हुए धन से लाभ नहीं होता परंतु धार्मिकता के कारण मृत्यु से बचाव होता है। ఎందుకు జ్ఞానం గురించి చెప్పిన వెంటనే ధనం గురించి రాయబడింది? क्यों ज्ञान के बारे में बोलते ही तुरंत धन के बारे में लिखा है? ఎందుకంటే మనిషికి ఈ లోకంలో అత్యవసరమైంది అది ఒక్కటే. इस संसार में ज्यादातर को धन चाहिए। అత్యవసరమైంది, అన్నిటికంటే అత్యవసరమైంది. सबसे प्रमुख बातें है जरूरत है धन। కాబట్టి మనిషి ఆలోచనలు, తలంపులు ఎప్పుడు దీని వైపే ఉంటాయి. हमेशा हमारा विचार सोच समझ सब धन के ऊपर है। కాబట్టి దీనికి వ్యతిరేకమైనది దేవుని జ్ఞానం. इससे जो विपरीत है वो है परमेश्वर ज्ञान। అందుకే ఇప్పుడు దాకేమో జ్ఞానం సంపాదించుకుంటే నన్ను సంతోషపరుస్తావు నా కుమారుడు అంటూ, पिता कहता है अगर तू मेरा ज्ञान को प्राप्त करेगा तो तू मुझे आनंदित करेंगे। కానీ ఈ లోకంలో మనిషికి ధనం మీద ఆలోచన ఉంటుంది కాబట్టి, अगर इस संसार के धन के ऊपर इंसान को ज्यादा विचार सोच है, నా జ్ఞానం కంటే నీకు ఆ ధనం ముఖ్యం అనుకుంటున్నావేమో. मेरे ज्ञान से बढ़कर या धन आपको इच्छा लगता है, కాబట్టి ఆమె ఏమంటున్నాడంటే इसलिए वो कहता है
భక్తిహీనుని ధనము వానికి లాభకరము కాదు. जो भक्तिहीन का धन है उनके लिए कोई फायदा नहीं। అంటే భక్తిహీనతలో ఉండి దేవుని యందు భయభక్తులు లేకుండా ఉండి ధనం సంపాదించుకున్నా దాని వల్ల మనకు ఉపయోగం కలగదు. जितना धन भी आपके पास है, अगर भक्तिहीनता है, इससे कोई फायदा नहीं। ఎందుకని? क्यों? అందుకు చాలా విషయాలు సామెతల గ్రంథంలో స్పష్టంగా नीति చెప్తున్నాడు. वचन में कई बार कई विषय है इसमें। భక్తిహీనుడు ఎలా సంపాదిస్తాడు? भक्तिहीन लोग क्या कमाई करते हैं? సంపాదించాలన్న ఆలోచనతోనే ఉంటాడు. हमेशा धन 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 कमाए कमाए कमाई में ही रहता है। ఒకవేళ కొంతమంది మోసం చేసి సంపాదించవచ్చు, कुछ लोग धोखाधड़ी करके धन कमा सकते हैं, కొంతమంది దొంగతనం చేసి कुछ సంపాదించవచ్చు, लोग चोरी करके धन कमा सकता है, కొంతమంది ఇతరుల అవసరతను బట్టి లాభం పొందుకుని అంటే వడ్డీలు ఇచ్చుకుని సంపాదించవచ్చు, कुछ लोग धन को ब्याज में घुमाता है, दूसरों का जरूरत को मजबूरी में अगर पा करके। కొంతమంది ఎలా సంపాదిస్తారు? कुछ लोग धन को कैसे कमाते हैं? ఇంకొక ఆలోచన చెప్పండి ఎంత సంపాదిస్తారు? और एक विचार सोचो आप कैसे कमाते हैं। వాళ్ళు లంచం తీసుకోరు, वो रिश्वत नहीं लेता, వడ్డీలకి ఇవ్వరు, ब्याज में पैसा नहीं देता, మోసం చెయ్యరు, धोखा नहीं देता, కానీ ఒక్కడే చేస్తారు. एक तो करेगा। ఏందది? क्या है? సంపాదన మీద మనసుతో. कमाई कमाई करके करके कंजूसी, कंजूसी में। చెప్పలేదు. हाँ, बस यही है। इसी का तो मूल भाषा यही है। సంపాదించాలన్న మనసుతో अगर कमाई करने वाले मन से అవన్నీ చేయక वो सब कुछ ना करते हुए ఏం చేస్తాడు? क्या करता है? ప్రతి దానిలో పిక్కించుకోవాలని చూస్తాడు. हाँ, यही हर एक में ही थोड़ा 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 करके कंजूसी करता है। అంటే ఇక్కడ తిన్నా తినకపోయిన డబ్బులుంటే చాలు అనుకుంటాడు. खाए ना खाए, पहने ना पहने, पैसा होना तो ही सब कुछ है। అంటే అది కూడా నిజంగా భక్తిహీనత కలిగిన విషయమే. वो भी अच्छी बात है, वो भी भक्तिहीनता है। ఏంటి ఎక్కువ పిసినారిగా ఉండటం కూడా భక్తి ज्यादा लोभी, ज्यादा कंजूसी करना भी भक्तिहीनता है। కావచ్చు. నువ్వు ఇతరులకు సహాయం చేయొచ్చు, మంచి లక్షణమే ఉండొచ్చు, हाँ, वो एक अच्छा लक्षण है, दूसरों को मदद कर सकते कभी कभी। కానీ సొంతగా తినే విషయంలో కట్టుకునే విషయంలో కూడా ఎంత పిసినారంటే లేక కాదు ఉండి కూడా अपने खुद का पहनने के लिए, खाने के लिए बहुत ही कंजूसी करता है, होते भी। అందుకే అన్నాడు భక్తిహీనుని ధనము లాభకరం కాదంటే ఆ భక్తిహీనుడి స్వంతగా కూడా దాన్ని అనుభవించలేకపోతున్నాడు. अगर भक्तिहीन के पास बहुत धन है, खुद का भी अपने लिए भी इस्तेमाल नहीं करते, इसके पास धन होने के बावजूद भी। అందుకే అంటున్నాడు ధనాన్ని కాదు దేవుని జ్ఞానాన్ని ఆశ్రయించు అని చెప్తాడు. धन के ऊपर तुम सहारा मत लो, परमेश्वर के ऊपर सहारा लो। అందుకే 21వ సామెతల గ్రంథము 21 नीति वचन 6వ వచనంలో చూస్తే 6वीं वचन में देखेगा तो ఇక్కడ కూడా ఒక మాట రాయబడి ఉంది. यहाँ भी एक बात लिखा है, అబద్ధములాడి ధనము సంపాదించుకొనుట ఊరితో సాటి దానిని కోరువారు మరణమును కోరుకుందురు. जो धन झूठ के द्वारा प्राप्त हो वह वायु से उड़ जाने वाला कुहरा है, उसको ढूंढने वाले मृत्यु को ढूंढते हैं। అంటే ఇక్కడ ధనాన్ని సంపాదించుకోవాలి లేక ధనాన్ని కూడబెట్టుకోవాలి అన్న ఒక్క కోరిక మరణానికి దారి తీస్తుందని చెప్తున్నారు. धन को इकट्ठे करना है कंजूस से, लोभी से, तो इकट्ठे करने के लिए मन भी एक तरफ की भक्तिहीनता है। అంటే కొంతమంది అయితే ఇక్కడ రాస్తున్నాడు అబద్ధ సంపాదన అని చెప్పి కూడా రాశాడు. कुछ लोग कहते हैं झूठ का कमाई, ఇక్కడ కొంతమంది అబద్ధమాడి సంపాదిస్తూ ఉంటారు. कुछ झूठ बोल के कमाता है। అది ఎన్ని రకాలో ఎన్ని విషయాల్లో ఎక్కడ ఎవరిని ఎలా బుట్టలో వేసుకోవాలో ఆ విధంగా సంపాదిస్తారు. कई को किसको चालाकीपन से किसी को धोखाधड़ी करके कैसे धन कमाना है वो भी सोचता है। ఇక్కడ అబద్ధమాడి ధనం సంపాదించుకునేవాడు మరణాన్ని కోరుకున్నాడు లేక అసలు కోరుకునే ఆ ఆశే మరణం అన్నట్టుగా రాస్తున్నాడు. अगर झूठ बोल के धन कमाने वालों के लिए एक धन कमाना आशा ही एक मूर्खता है, మరణాన్ని సంపాదించుకో मृत्यु को पाता है। అంటే ఇప్పుడు మనం సంపాదించుకోవాలి ఏమని మనం నేర్చుకుంటూ వచ్చాం. हम क्या सीखते आ रहे, क्या कमाई करना है, ఏం क्या సంపాదించుకోవాలి? कमाई का क्या करना है, क्या దేవుని कमाई రాజ్యాన్ని करना है? సంపాదించుకోవాలని వచ్చాం. परमेश्वर के राज्य को कमाना है। ఈ లోకంలో డబ్బులు అవసరమే కాదంటలే, हाँ, इस संसार में पैसा जरूरत है, ये కానీ- मना नहीं कर रहे। కానీ ఆ రాజ్యం కంటే ఎక్కువగా ధనాన్ని సంపాదించుకున్న శ్రద్ధ నీలో ఉందనుకో, क्या आपका अंदर अभिलाषा है, ध्यान है उस राज्य से भी बढ़कर संसार का धन कमाने के लिए? అంటే ఎప్పుడు చూసినా కానీ ఎలా 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 రూపాయి మిగులుద్దన్న ఆలోచనలో ఉన్నాం అనుకో. हमेशा सुबह से शाम तक 1 रुपये बच्चा है, 1 रुपये बच्चा है, 1 रुपये बच्चा है। అంటే ఈ మనిషి ఆలోచన ఎక్కడుంది? इनका विचार कहाँ है? అంటే డబ్బులు ఉంటే పనికి వస్తాయి అన్న ఆలోచన. अगर डबल हो तो काम में आ जाएंगे, पैसा हो तो काम में आ जाएंगे। అయితే ఈ డబ్బులుంటే పనికి వస్తాయి కాదంటలా, हाँ, ये पैसा है तो काम में आ जाएंगे, बात ठीक है।
కానీ నువ్వు నిత్య జీవం గురించి తెలుసుకున్న వాడివి, నువ్వు ఆ శాశ్వత రాజ్యాన్ని పొందుకునే లక్ష్యం ఉంచిన వాడివి. अगर तू हमेशा का जिंदगी यानी कि स्वर्ग राज के ऊपर अगर आप ध्यान लगाते हो, మరి నీ ఆలోచన ఇప్పుడు ఈ డబ్బు మీదే ఉంటే మరి దాని గురించి ఎప్పుడు ఆలోచిస్తావు? अगर ये पैसा के ऊपर ज्यादा तुम्हारा विचार है तो तू स्वर्ग में विचार कब करेगा? ఎప్పుడు దేవుని రాజ్యం గురించి ఆలోచిస్తావు? कब परमेश्वर के राज के बारे में सोचेंगे? ఆ దేవుని రాజ్యం గురించి ఆలోచిస్తూ జ్ఞానముతో అనగా పరిశుద్ధతతో జీవితాన్ని కాపాడుకోవాలిగా. और पवित्रता के द्वारा परमेश्वर के राज के ऊपर ध्यान रखते हुए तू जीवन को बचाना चाहिए. అట్లా కాకుండా ధనం మీద ఆలోచన కనుక ఉంటే, अगर धन के ऊपर ज्यादा विचार है तो తిమోతి పత్రికలో ఏమి రాయించాడు? तिमोथी में क्या लिखा है? సమస్త కీడులకు మూలం అన్నాడు. हाँ, 1 तिमोथी 6:10 में लिखा है, సమస్త కీడులకు धन ही सब कुछ బురాయి. बुराइयों का जड़ है. అంటే మనిషి అంటే ఈ చిన్న కోరిక అనేక ఇబ్బందులు అనేక పాపాల్లో పడేస్తుంది. ये धन कमाना है कि छोटा सा इच्छा है, बहुत कुछ धोखाधड़ी में करता है हमारा जीवन में. కొంతమందినేమో పిసినారితనంలో ఉంచుతుంది, कुछ लोगों को कंजूसी में रखता है, కొంతమందినేమో అబద్ధాలు ఆడిస్తుంది, कुछ लोगों को चोरी झूठ बुलवाते हैं, కొంతమంది దొంగతనాన్ని कुछ చేయిస్తుంది, लोगों को चोरी करवाता है, కొంతమందినేమో హత్య కూడా చేయిస్తుంది. कुछ लोगों को हत्या भी कर सकता है. ఈ మధ్య 3 రోజుల క్రితం వార్తల్లో చూసాము, 3 दिन पहले समाचार में सुना था, కేవలం 10 రూపాయల కోసం హత్య జరిగిందని. एक 10 रुपए के लिए दूसरों का हत्या किया. కేవలం 10 రూపాయల కోసం 10 रुपए के लिए. చూసారా? देखा? అంటే అందుకే ఈ ధనాపేక్ష లేకుండా బ్రతకమని వాక్యం మన అనేక సార్లు హెచ్చరిస్తుంది. वचन हमेशा हमको सावधान करता है, धन के ऊपर ज्यादा मन मत लगाओ. ఎందుకు ఇన్ని సార్లు చెప్పబడింది? क्यों इतने बार कहा? ఈ జీవితంలో మన చలనం ఉంది అంటే ధనం ద్వారా నడుస్తున్నాం. अगर हमको इस संसार में इंसान चल रहे धन के अनुसार ही चल रहे. అందుకే ప్రతి క్షణానికి ధనం అవసరం. हर 1 मिनट इस संसार में धन चाहिए. ఇంట్లో లైట్ అవసరం, घर में लाइट चाहिए, దాని వెనకాల దానం. उसके पीछे धन. నీళ్లు తాగాల, पानी पीना है, దాని వెనకాల దానం. इसके पीछे धन. తినాలా, खाना है. అసలు ఈ రోజుల్లో మంచి గాలి పీల్చుకోవాలంటే కూడా ధనం పెట్టాల్సి వస్తుంది. आजकल ऑक्सीजन लेना भी धन चाहिए. మంచి గాలి अच्छे अच्छे स्वच्छंद हवा लेने के लिए भी उसके लिए पैसा चाहिए. ఎందుకు తెలుసా? क्यों? రూములోనే ఆక్సిజన్ మంచిగా ఉత్పత్తి చేసి పొల్యూషన్ లేకుండా చేసే మిషన్ పెట్టుకోవాల్సి వస్తుంది. घर में एक मिशन रखते हैं, उसको पोल्यूशन को भगा देता है, अच्छी ऑक्सीजन देता है आपको. అంటే జీవించడం ఎంత కష్టతరం అయిపోయింది మనిషికి. इंसान को जीवन बिताना इस संसार में बहुत कष्ट हो गया. అంటే ప్రతి చిన్న విషయంలోకి వచ్చి ఆలోచన చేస్తే నువ్వు ఇప్పుడు లేచిన దగ్గర నుంచి పడుకునే లోపల నువ్వు నిద్రపోవాలంటే కూడా డబ్బులు కావాలా? तो सोने के लिए भी धन चाहिए आपको. అందుకని పక్కల వయసు పడుకోవటానికి కాదు. पैसा बगल में रख के सोने के लिए नहीं है. ఎందుకు? क्यों? ఆ ధనముతో అన్ని సమ్మకూరంగా ఉంటే ప్రశాంతంగా నిద్రపోగలుగుతావు. अगर धन आपके पास ज्यादा है तो प्रशांत रूप में शांति से सो जाएंगे. అంటే జాదా ఉంటే అసలు నిద్రపోవడానికి వాక్యం కూడా చెబుతుంది. अगर ज्यादा पैसा हो तो और भी नींद नहीं आएंगे. కానీ అన్ని అనుకూలంగా పరిస్థితులుండి మంచిగా సవ్యంగా సాగుతుంటే ప్రశాంతంగా నిద్రపోతాం. अगर सब कुछ परिस्थितियां अनुकूल है तो कोई बात नहीं, अच्छी तरह सोएंगे. కాబట్టి అన్నిటికీ ధనం అవసరం. सबके लिए धन चाहिए. అందుకే ఈ మనిషి ఎక్కడ ఈ ధనంలో పడిపోతాడో, ధనం వెనక పడిపోయి నన్ను మర్చిపోతాడేమోనని. अगर परमेश्वर कहीं भूल जाएंगे ये पैसा के पीछे चलते चलते, అలాగే తను ఉంచిన దేవుని మీద దేవుని రాజ్యానికి వెళ్లాల్సిన లక్ష్యాన్ని మర్చిపోతాడేమోని. अगर परमेश्वर के राज्य में जाने वाला एक निशाना को हट जाएंगे करके ఏం చెప్తారు? क्या कहता है? ఆయన రాజ్యం గురించి ఆలోచన చేయి. నుంచున్నా, లేచినా, కూర్చున్నా, నిద్రపోయినా, పడుకున్నా, నడుస్తున్నా, ఏం చేస్తున్నారు ఆయన రాజ్యానికి సంబంధించిన వాక్యాన్ని జ్ఞాపకం चलते చేసుకుంటాడు. फिरते खाने खाते पीते बैठना उठना सब में परमेश्वर राज्य के लिए भी सोचो. ఇప్పుడు పరుగు పందెంలో ఉన్నాడు ఒక మనిషి, గురి ఎద్దుకి వెళ్ళాలి, ప్రైజ్ కొట్టుకోవాలి. रनिंग की रेस में है, अगर अच्छे बहुमत बेंट लेना है, ఆయనకి పరిగెడుతుంటే ఆయాసం రాదా? अगर दौड़ते समय उनको सांस फूलता है ना, పరిగెడుతుంటే కాళ్ళు చేతులు నొప్పి అనిపించవా? दौड़ते समय हाथ पांव दर्द नहीं होता? పరిగెత్తినప్పుడు ఇతరుల పరిగెడుతుంటే అసూయ కూడా రాదా? अगर दूसरा मेरे से आगे बढ़ रहा तो जलन भी होता है. అప్పుడు ఏం చేస్తాడు? अब क्या कहता है? వాటన్నిటిని పట్టించుకోడు. उसको सबको उसमें ध्यान में नहीं लाता. ఇక ఒక్కసారిగా కళ్ళు గట్టిగా మూసుకొని एक बार आंख बंद करके ఎన్ని పక్కన ఆలోచనలు తీసేసి ये सब विचार को छोड़ के నేను ఎక్కడికి పోవాలి అక్కడికి వెళ్ళాలంటే నాకు मैं ఇతరులతో जहाँ दौड़ना है वहां निशान तक चलना. నాకు ఇతరులతో పని లేదు. दूसरों से कोई काम नहीं. నా శరీరం ఏం చేస్తుందో, నన్ను ఇబ్బంది కలిగిస్తుందో నాకు అనవసరం. मेरा शरीर दर्द वर्द कुछ नहीं. దప్పికతో గొంతు ఎందుకు పోవచ్చు. अगर प्यास से गला भी सूख जाए అయినా నేను అక్కడికి వెళ్ళాలా, గిఫ్ట్ కొట్టుకోవాలా? वहां में भेंट पाना है, वहां तक गोल में चलना है. అలా అనుకొని ఒక్కసారిగా అన్ని తలంపులన్నీ పక్కన పెట్టేసి ఒకే లక్ష్యాన్ని పెట్టుకున్నప్పుడు ఆ గోల్ కొట్టుకుంటాడు. सारे विचार दूसरों के बारे में सोच समझ खत्म बगल में रख करके उस गोल में जाके अपना
बहुमति पाते हैं। అలాగే इसलिए మన దేవుని రాజ్యానికి వెళ్ళాలి, प्रभु के राज्य में जाना है हमको। అదేనా మన లక్ష్యం. हमारा निशाना क्या है ఇప్పుడు కూడా అనుమానం లేకపోతే या डाउट है వెళ్ళాలనుకున్నదో లేదో కూడా మర్చిపోయిన స్థితిలో ఉన్నామా, या లేకపోతే भूल गए क्या जाना नहीं जाना, వెళ్ళాలనేదే కదా మన లక్ష్యం. जाना है ना। అందుకోసం इसलिए ఈ ధనం మనకు అనేక విధాలుగా వెనకంజికి లాగుతుంది. ये धन हमको पीछे खींचता है, ఎందుకు అక్కడికి వెళ్ళకుండా చెయ్యాలా. वहां जाना नहीं, यहाँ रहना है। శాతానికి బాగా తెలుసు మనకు అవసరమైంది బహు అక్కరగలిగింది ధనం ఒక్కటే. इस संसार में हमको इंसान को क्या चाहिए, धन, शैतान को बहुत अच्छा मालूम है। కాబట్టి ఇది ఎట్టి పరిస్థితుల్లో అయినా దీన్ని జయించే వారిగా అధిగమించే వారిగా ఉండాలి. हम धन को ऊपर विजय प्राप्त करने वाला बन जाना है। లేకపోతే మనకు దీని వల్ల ఏమీ లాభం ఉండదు. इस धन से कुछ भी फायदा नहीं। అనుకోవచ్చు మనకు హాస్పిటల్లకి, అనారోగ్యాలకి, ఇంకా కడుపు నింపుకోవటానికి అన్నిటికీ ఉపయోగపడుతుంది కాదంట. खाने के लिए, पीने के लिए, बीमारी हो जाए तो हॉस्पिटल में जाने के लिए, सबके लिए धन तो चाहिए। అందుకే మనకి అందరికి తెలుసు చచ్చిపోయి వచ్చేటప్పుడు ఎలా వచ్చామో అలాగే పోవాలని తెలుసుగా. माँ की पेट से कैसे है, जाते समय कब्र में ऐसे ही जाना है। ఏమన్నా సంపాదించుకుంది తీసుకుని వెళ్తామా? कोई इतना कमाया तो साथ में लेके जाएंगे? ఎవరైనా మన ముందు పోయిన వాళ్ళు తీసుకెళ్లారా? हमारे सामने जो भी गया वो लेके गया, తీసుకెళ్లారా? लेके गया। ఎవరినన్నా పోకుండా ధనం ఆపగలిగిందా? किसी को वहां ना जाने के, मृत्यु तक ना जाने के लिए धन को धन कभी रोक दिया? ఎవరినన్నా ఆపిందా? किसी को रोका? ఎంత ధనం ఉన్నా గానీ ఆడు అదే స్థితిలో అందరు చనిపోయినట్లు చనిపోవాల్సిందే. कितना भी धन हो, सबके जैसा वो भी अपने मृत्यु को सहना ही पड़ेगा। అయితే మరి దేవుని మీద జ్ఞానం, దేవుని లక్ష్యం మీద, పరిశుద్ధత మీద లక్ష్యం ఉంచిన వాళ్ళు చనిపోరా అని ఆలోచన రావచ్చు. अगर आपके अंदर एक डाउट होना चाहिए, क्या परमेश्वर ज्ञान जिसके पास है, अगर धन के ऊपर ज्यादा ध्यान नहीं है, अगर पवित्रता है, वो नहीं मरता क्या? అందుకే ఇక్కడ కీర్తన గ్రంథం 49వ అధ్యాయంలో, अगर भजन संहिता 49వ అధ్యాయం 149 49 में लिखा है। 10వ వచనం నుండి 12వ వచనం వరకు చూస్తే, एक बार 49 10 నుండి 12 వరకు చూస్తే, 10 से लेकर జ్ఞానులు చనిపోవుదరని సంగతి అతనికి కనబడకుండా పోదు, మూర్ఖులు పశుప్రాయులను ఏకముగా నశింతురు, వారు తమ ఆస్తిని ఇతరులకు పంచిపెట్టుదురు, తమ ఇండ్లు నిరంతరము నిలుచుననియు తమ నివాసములు తరతరములకు ఉండుననియు వారు అనుకొందురు, తమ భూములకు తమ పేళ్లు పెట్టుదురు, ఘనంత వహించిన వాడైనను మనుష్యుడు నిలువజాడడు, వాడు నశించు మృగమునను పోలినవాడు. 10 से लेकर पढ़ेंगे, 12 तक. क्योंकि देखने में आता है कि बुद्धिमान भी मरते हैं और मूर्ख और पशु सरीखे मनुष्य भी दोनों नष्ट होते हैं और अपने संपत्ति दूसरों के लिए छोड़ जाते हैं। वे मन ही मन ये सोचते हैं कि उनका घर सदा स्थिर रहेगा और उनके निवास पीढ़ी से पीढ़ी तक बने रहेंगे, इसलिए वे अपनी अपनी भूमि का नाम अपने अपने नाम पर रखते हैं, परंतु मनुष्य प्रतिष्ठा पाकर भी स्थिर नहीं रहते हैं। वहां पशु के समान होता है जो मर मिटते हैं। ఇక్కడ రెండు విధాలుగా మాటలు రాయబడి ఉన్నాయి. दो तरह की बातें लिखा है। జ్ఞానులు చనిపోవుదరన్న సంగతి తెలిసే మనకి తెలుసు, ज्ञानी लोग भी मरते हैं, కానీ మూర్ఖులు పశుప్రాయములు నశింతురు అని రాయబడి ఉంది. मूर्ख और पशु के जैसे लोग भी वो नष्ट हो जाते हैं। అంటే చనిపోవటం వేరు, నశించిపోవటం వేరు. मरना अलग है, नष्ट होना अलग है। అంటే పుట్టిన ప్రతి జీవి గిట్టాల్సిందే. अगर जो भी पैदा हो गया वो तो मृत्यु तो होना ही होना है। ఇక్కడ దేవుని జ్ఞానం కలిగిన వారు కూడా చనిపోవాల్సిందే. अगर इनके जिसके पास परमेश्वर ज्ञान है वो भी मरते हैं। పరమ పరిశుద్ధులైనా చనిపోవాల్సిందే. अति पवित्र लोग है वो भी मरना है। కానీ ఇక్కడ మూర్ఖుల గురించి, పశుప్రాయులు అంటే వాక్యానికి లోబడిన వారి గురించి, पशु के जैसा है जो वचन को नहीं झुकते, దేవుని రాజ్యమని నమ్మరు, परमेश्वर राज्य के बारे में विश्वास नहीं करते, ఈ లోకంలో ఏది అవసరమో దానికే పరిగెడతారు. इस संसार में क्या जरूरत है उसके पीछे ही भागेगा, ఎందుకంటే ఆ ధనం మాకు కాపాడుతుంది, మాకు అక్కరకు వస్తుంది అని. वो धन हमको चाहिए, हमें जरूरत में आ जाएंगे। కానీ వాళ్ళ గురించి ఏం రాయబడి ఉంది? उनके बारे में क्या लिखा है? నశింతురు అని రాయబడి ఉంది. वो नष्ट हो जाएंगे। ఇక నీతిమంతులుగా ఉండి చనిపోయిన వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? धर्मी बन के अगर मर जाए तो वो कहाँ जाएंगे? దేవుని జ్ఞానం కలిగి పరిశుద్ధత కలిగిన వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? अगर जिसके पास परमेश्वर ज्ञान है, पवित्रता है, वो कहाँ जाएंगे? దేవుని రాజ్యంలో నిరంతరం జీవించి ఉంటారు. परमेश्वर के राज्य में हमेशा जीवित रहेगा। కానీ ఎవరికైతే దేవుని భయభక్తులు లేవో, जिसके पास परमेश्वर का भय और भक्ति नहीं है, ఎవరైతే పరిశుద్ధులుగా లేరు,
जो पवित्र नहीं है వాక్యాన్ని విని విడిచిపెడతారు, वचन को सुन के छोड़ देते हैं, దేవుని యందు లక్ష్యం ఉంచరు, परमेश्वर के ऊपर उन्होंने ध्यान नहीं देते, వాళ్ళ గురించి అంటున్నారు నశించిపోతురు. वो लोग नष्ट हो जाते हैं। అంటే వీళ్ళకి దేవుని రాజ్యంలో కదా నరకము ఆరని అగ్నిగుండంలో वो పడవేయబడతారు. हमेशा तो आग की भट्टी में जलते रहेंगे। కాబట్టి ఇక్కడ ఏం వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. यहाँ वचन को याद रखना है, ఎంత ఈ లోకంలో పేరు సంపాదించుకుని ధనం సంపాదించుకున్నా గాని, कितना भी संसार में नाम कमाए, धन कमाए, ఎన్నో గొప్ప గొప్ప పనులు చేసినా గాని, और इतने बड़े बड़े महान का कार्य किया है, ఒక రోజు ఈ లోకాన్ని విడిచిపెట్టాలి అన్న మాటను మర్చిపోకూడదు. एक दिन संसार को छोड़ना करके उस बात को कभी नहीं भूलना। ఈ వాస్తవాన్ని గ్రహించిన వాడేమో ధనం మీద కాకుండా దేవుని మీద ధ్యానం ఉంచుతాడు. इस सच्चाई को जो जानता है वो धन के ऊपर नहीं है, परमेश्वर के राज्य के ऊपर ज्यादा ध्यान देता है। ఎవరైతే దీన్ని సరిగా స్వీకరించరో ఈ సత్యాన్ని, जो इसको ठीक ठीक नहीं समझते हैं सच्चाई को, ఆ మనిషి మాత్రం నేను శాశ్వతంగా ఉంటాను అనుకుంటాడు. वो इंसान हमें हमेशा संसार में नहीं जीऊंगा, అందుకే ఇక్కడ కోసమే అన్ని ప్రయాసలు పడతా ఉంటాడు. यहाँ के लिए पूरा कमाई करके प्रयास करते हैं। శాశ్వతమైన ఒక దాని కోసం ప్రయాసపడడు. तो हमेशा जो युग युगान युग जो स्वर्ग में रहना है उसके लिए कोई सोचता नहीं है। అందుకే అంటున్నాడు ప్రసంగి గ్రంథం 5:15 చూస్తే, इसलिए सबोपदेशक 11 5:15 5:15 में देखता है, అక్కడ అంటున్నాడు నువ్వు ప్రయాసపడిన దానిలో ఏది కూడా పట్టుకుపోవంటున్నాడు. 5:15 एक बार देखेंगे। ఏ ప్రకారముగా తల్లి గర్భం నుండి వచ్చెను ఆ ప్రకారముగానే తాను వచ్చినట్లే దిగంబరిగానే మరల పోవును, తాను ప్రయాసపడి చేసుకున్న దానిలో ఏదైనను చేత పట్టుకొని పోడు. जैसा वे माँ के पेट से निकला वैसा ही लौट जाएगा, नंगा ही जैसा आया था और अपने परिश्रम के बदले कुछ भी ना पाएगा जिसे वे अपने हाथ में ले जा सके। అందుకే దాని ధనం మీద వ్యామోహం పెట్టుకోవద్దు అనేది. ఎందుకంటే इसलिए धन के ऊपर ज्यादा मोह नहीं रखना। ధనం అవసరము, మన అక్కర్ల కోసం అవసరమే. हाँ, धन तो चाहिए हमारी जरूरतों के लिए, కానీ ధనం సంపాదించాలన్న కోరిక, కూడబెట్టుకోవాలన్న కోరిక చాలా తప్పు. ज्यादा इकट्ठे करना है, कंजूसी करना है, धन को ज्यादा कमाना करके प्रभु का राज्य को तुच्छ जानना बहुत गलत बात है। ఆ ధ్యానం వల్ల దేవుని రాజ్యం మీద ధ్యానం పెట్టలేకపోతాం. अगर उसके ऊपर ज्यादा ध्यान करेगा तो परमेश्वर के वचन के ऊपर, राज्य के ऊपर ध्यान नहीं कर पाएगा। కాబట్టి జ్ఞానముతో నడుచుకోవాలి, పరిశుద్ధతతో నడుచుకోవాలి, పరలోక పట్టణం చేరుకోవాలనుకున్న వాళ్ళు, अगर स्वर्ग में जाना है, ज्ञान में चलना है, पवित्रता में चलने के लिए सोचेगा तो వాళ్ళు కేవలం దేవుని రాజ్యం గురించిన ఆలోచనే ఉండాలి గాని ధనాన్ని సంపాదించుకోవాలన్న ఆలోచన ఉండకూడదు. हमेशा धन के बारे में ज्यादा नहीं सोचना, हद से ज्यादा स्वर्ग राज्य में रहने के लिए ज्यादा सोचो। మా విషయానికి వస్తే మీకు అందరికీ తెలిసిన విషయం. अगर हमारे विषय में ही तो आप लोगों को, कुछ लोगों को पता है। మరి బ్రదర్ 35 సంవత్సరాలు ఢిల్లీ పోలీస్ గా పనిచేశారు. 35 साल मैंने दिल्ली पुलिस में नौकरी किया। రిటైర్ అయిపోయిన తర్వాత रिटायर्ड होने के बाद గవర్నమెంట్ క్వార్టర్ వదిలిపెట్టాలా, गवर्नमेंट का क्वार्टर को छोड़ना है, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. कहाँ जाना हमको नहीं पता, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. कहाँ जाना हमें नहीं पता। రిటైర్మెంట్ అయిన తర్వాత వచ్చే ఆ యొక్క ఏమంటారు దాన్ని, పెన్షన్ కాదు, रिटायरमेंट होने के बाद जो पैसा जो पैसा मिलता है, मिलता है जीपीएफ, ఆ డబ్బుల గురించి ఆలోచన చేస్తే उसके बारे में हम सोचेगा तो కేవలం 11 లక్షలే. केवल 11 लाख। అయితే ఈ 11 లక్షలతో ఢిల్లీలో ఏమైనా దొరుకుతుందా? 11 लाख में दिल्ली में कोई घर या जमीन आता है? ఏమైనా దొరుకుతుందా? कुछ भी आता है? అంటే అప్పుడు కనుక ఆ స్థితికి జీవితం ఎందుకు మేము జీవించాము? तब तक हमने ऐसी हालत में क्यों जिया? మాకు అసలు ఈ పరలోక రాజ్యము, ఆ రాజ్యాన్ని గురించి ఆత్మల భారం తప్పితే ఈ భూమి మీద మాకు అవసరం అనేది ఏందో మేము మర్చిపోయాం. तब तक असल हमने इस संसार में हमको क्या चाहिए, रिटायरमेंट के बाद कैसे रहना है, हमें कोई विचार नहीं। हम कमाई करना कैसे, आत्माओं को कैसे कमाई करना है, स्वर्ग में कैसा निवास करना है, हमेशा वही सोच में रहा हम। ఎందుకు వాక్యం కూడా ఏమి సెలవిచ్చింది? वचन भी क्या कहता है? మన ఆయువేమో నీటి బుడగ లాంటిది, हमारे उम्र क्या है, हमारे जिंदगी क्या है, बुलबुल की जैसा, పానీకి బుల్బులే. पानी के बुलबुल के जैसे। మరి రేపు ఏం సంభవిస్తుందో మనకు తెలియదు. कल क्या होगा हमें नहीं पता। నువ్వు చింతించి ఏమీ చేసుకోలేవు. आप चिंता करके कुछ नहीं करना। రేపుడి చింత రేపు తన గురించి कल ఆలోచించుకుంటాడు. का चिंता कल देखेगा। మనం చేయాల్సిన కర్తవ్యం ఏంటి? हम क्या करना चाहिए? మన రక్షణను కాపాడుకుంటూ हमारे उद्धार को बचाते हुए ఆ దాని మీద లక్ష్యం ఉంచుకున్నాం కాబట్టి, और स्वर्ग के राज्य में ध्यान है। ఈ జీవితం శాశ్వతం కాదని నమ్మాం గనుక ये जीवन शाश्वत नहीं है, भरोसा रखा
ఎంత జీవితము కాసేపుడుగా పోద్ద ప్రాణం ఇంకా రేపుంటాం ఎల్లుండి ఉంటామో తెలియదు. आज रहेंगे कल रहेंगे पता नहीं। కాబట్టి దీని గురించి ఎందుకు ప్రయాసపడాలి? इतने इस छोटी सी बुलबुल की जैसा करके जिंदगी को क्यों सोचना है ज्यादा? కాబట్టి మీరు దాని మీద లక్ష్యం ఉంచలేదు. हम उसके ऊपर हमने ध्यान नहीं दिया। దేవుని కృప వల్ల ఆయుష్ ఇచ్చాడు రిటైర్ అయ్యేదాకా మా ఇద్దరికి మా పిల్లలకి. हमको रिटायर्ड तक मुझे अच्छा उम्र आयुष दिया, आरोग्य दिया। సో ఇప్పుడు ఎలా అనే ఆలోచన వచ్చి రాక మునిపే, अगर यहाँ कैसे करके आने से पहले ही, ఆ ఆలోచన రాక మునిపే उस आलोचना आने से पहले దేవుడే అనుకూలంగా ఎంత అవసరమో అంత సిద్ధపరిచాడు. जो चाहिए उतना ही हमको दे दिए। ఏం కావాలా? हमको क्या चाहिए? నివసించడానికి ఇల్లు కావాలంతే. जो रहने के लिए घर, అది కూడా ఊహించిన దానికంటే గొప్పగా చేశాడు जो దేవుడు. सोचा जो समझे उससे अधिक। 11 లక్షలే ఉంటే మరి 45 లక్షలు ఖర్చు పెట్టగలిగే స్తోమతను ఇచ్చాడు దేవుడు. 11 लाख हमारे पास, तो 35 लाख खर्च करने के 45 लाख खर्च करने के लिए हमको प्रभु ने अच्छे ध्यान दिया। ఎందుకు? क्यों? మేము ఆయన యందు లక్ష్యం ఉంచాము. उनके ऊपर ज्यादा ध्यान है हमारा। తన యందు లక్ష్యం ఉంచిన వారిని ఆయన మర్చిపోవడానికి అన్యాయస్తుడు కాదు. उनके ऊपर ध्यान करेगा तो कभी नहीं छोड़ेंगे। ఎప్పుడు ఏది అవసరమో ఆయన అనుగ్రహిస్తాడు. कब क्या चाहिए वो देगा। అట్లని మా దగ్గర ఏమైనా బ్యాంకులో బ్యాలెన్స్ ఉందనుకుంటారేమో, ఎంతవరకు కూడా ఎవరి పేరు మీద రూపాయి కూడా బ్యాంక్ బ్యాలెన్స్. हमारे बैंक बैलेंस में किसी का नाम पे कुछ पैसा नहीं है। ఆయన దేవుడే తన ఉద్యోగం తరపున తనకి ఎలాగ రాగలవో మరి స్టాఫ్ ద్వారా సహాయం ద్వారా ఎంత అవసరం అంత అనుగ్రహించాడు. जितना चाहिए उतना नौकरी के द्वारा कैसे आना चाहिए उतना दे दिया। కాబట్టి దేవుడు తన బిడ్డలు మర్చిపోవడానికి అన్యాయస్తుడు अपने కాదు. बच्चों को कभी भी छोड़ने के लिए अन्यायस्थ नहीं है। అందుకే అంటున్నాడు ప్రభునందు మీ ప్రయాస వ్యర్థం కాదు అని प्रभु చెప్తున్నాడు. में आपका प्रयास कभी व्यर्थ नहीं रहे। కాబట్టి నీకున్న దానిలో తృప్తిగా ఉండు, సంతోషంగా ఉండు. जो जितना आपके पास है उसमें तृप्त रहो। కేవలం దేవుని రాజ్యం మీద లక్ష్యం ఉంచు. प्रभु का राज्य में आपको ध्यान दो। సో దేవుడే నీ సమస్త అవసరతలు తీరుస్తాడు. सब कुछ प्रभु ने जरूरत पूरा करेगा। ఇక మిగిలిన విషయాలు మరలా తర్వాత కలిసినప్పుడు జ్ఞాపకం कल చేసుకుందాం. फिर एक बार जब नीति वचन है तब याद रखें। రండి చిన్న ప్రార్థన చేసుకుందాం. छोटा सा प्रार्थना। महापरिशुद्ध महापवित्र परमेश्वर, धन्यवाद प्रभु जी सुंदर समय के लिए। प्रभु आप पर ध्यान धरने का, आपके राज्य और आपके ज्ञान के ऊपर हमें सिखाया। हमें धोखे में डालता ये धन प्रभु जी, हमें कभी भी धोखे में डाल सकता है, इसलिए इस विषय में सावधान रहने के लिए सिखा रहे, उसके लिए धन्यवाद करती हूँ। सुनिए हम सबकी जरूरत आप जानते हैं प्रभु जी, जो धन नहीं दे सकता आपका ज्ञान हमें देता है करके वचन बताता है। आपके ज्ञान के द्वारा, आपकी पवित्रता के द्वारा आपके बच्चों को जो आवश्यकता है वो पूरा करें। वचन प्रभु जी सबके हृदय में 100 गुना फलवंत होने के लिए यीशु के नाम से प्रार्थना मांगते हैं, आमीन आमीन। आमीन। पिता परमेश्वर का प्यार, प्रभु यीशु मसीह का महान कृपा, पवित्र आत्मा का सहभागिता आज और कल युगान युग तक सदा काल इम्मानुएल बन के रहे। आमीन। हालेलुया।